ఆరోగ్య ప్రదాత అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత. ఆయన మన బలహీనతల కొరకు, మన వ్యసనముల కొరకు ఆయన సిలువలో ఏనాడో వెల చెల్లించాడు. అందుకే పేతురు భక్తుడు ఎలాగంటున్నాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు ఆత్మ సంబంధమైన, హృదయానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన అనేకమైన బలహీనతల చేత, రోగముల చేత బాధపడుతున్నారు. అయితే మనకున్న ధైర్యం ఒకటే, మన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన మూలముగా ఆత్మ, భౌతిక, హృదయానికి సంబంధించిన ప్రతి రోగానికి, వ్యాధికి స్వస్థత కలుగుచున్నది. నిత్యముగా ప్రభు మిమ్మల్ని దినమున ఏ బలహీనతల్లో ఉన్న ఆయన మిమ్మల్ని ముట్టి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని కలుగు చేయునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక మంది బలహీనుల్ని, రోగుల్ని స్వస్థపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. దానికి ఈ రోజు కూడా మీరు సాక్షిగా ఉండి దేవుని వలన స్వస్థత పొందుతారని విశ్వసిస్తూ ఉన్నాను. మనం దేవుని వలన స్వస్థత పొందదాలంటే ఏ కార్యాలు చేయాలి? మొట్టమొదటిగా ఇదే నిర్గమకాండలో వ్రాయబడిన మాట, మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని ప్రియులారా, వినగలిగే చెవులు గ్రహించి మంచి మనస్సు కలిగిన వారమై మనము దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి. వినటం అంటే దానిని అనుసరించడం అని అర్థం. రెండవదిగా, మనము దేవుని దృష్టికి న్యాయమైనది చేయుచు ఆయన ఆజ్ఞలకి విధేయులమై ఆయన కట్టడలని అనుసరించుచు నడిపించబడాలి. ప్రియులారా, ఈ రోజుల్లో అన్యాయం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ దినాలలో మనం న్యాయంగా నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞల్ని, కట్టడల్ని, ఉపదేశాన్ని విని దాని ప్రకారం నడిపించబడాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా సొలొమోను భక్తుడు ఇలాగంటున్నాడు, ఏమనో తెలుసా? నీ జనులు రోగులై బలహీనులై ఉన్నప్పుడు వారు తమ చెడు నడతలను విడిచి తమ్ముడు తాము తగ్గించుకుని నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారిని స్వస్థపరచు, దేశాన్ని స్వస్థపరచు అని అడుగుతున్నాడు. ఈ రోజున ఎవరైతే తమ చెడు మార్గాలని, పాపాన్ని, చెడు స్వభావాలను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో తమ్ముడు తాము తగ్గించుకుని హృదయములను విరిగి నలిగినవిగా చేసుకుని ప్రభు సన్నిధిలో మొరపెడతారో వారందరి ప్రార్థనలు ప్రభు విని సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహిస్తాడు. ప్రియులారా, హిజ్కియా అలాగే ప్రార్థన చేశాడు. అందుకనే దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనకి వెనువెంటనే జవాబిచ్చి మరణకరమైన రోగం నుండి అతన్ని తప్పించి స్వస్థపరిచాడు. మనం అట్టి ప్రార్థన చేయువారమై ఉండాలి. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యేసుక్రీస్తు జీవించుచున్న దినాలలో అనేక మంది యేసుక్రీస్తు వలన స్వస్థత పొందారు. గురుడివారు చూపు పొందారు, దయ్యములు పట్టిన వారికి విడుదల కలిగింది. అయితే యేసుక్రీస్తు వారిని స్వస్థపరచడానికి వారిలో ఉన్న ఒక గొప్ప కార్యం ఏంటంటే, వారిలో క్రీస్తు యేసు ఎడల ఉన్నతమైన విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, మనము మన యేసయ్య స్వస్థపరుస్తాడని నమ్మాలి. నమ్మువానికి ఆయన ఫలము దయచేయు దేవుడై ఉన్నాడు. అనేక మంది యేసుక్రీస్తు స్వస్థత పరుస్తాడని నమ్మారు కనుకనే వారు స్వస్థపరచబడ్డారు. వస్త్రపు చెంగు ముడితే రక్తస్రావం కట్టబడింది. నీవు నన్ను నమ్ముతున్నావా అని అడిగినప్పుడు అనేక మంది మేము నమ్ముతున్నామని చెప్పడం వలన గురుడితనము నుండి విడిపించబడి చూపు పొందారు. విశ్వాసం వలనే స్వస్థత, విశ్వాసం వలనే విడుదల. మీరు దేవుని నమ్మండి. ప్రతి విధమైన బలహీనత నుండి దేవుని యందలి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. నాలుగో కార్యాన్ని మనం చదివితే, 18 సంవత్సరాలు వంగిపోయిన ఒక స్త్రీ దేవుని సమాజ మందిరంలోనికి ఎల్లప్పుడూ వస్తుంది. ఆ మందిరంలోనికి వస్తున్న ఆ స్త్రీని ప్రభు ఒక రోజును చూచి ఆవిడను ముట్టి స్వస్థపరచగా ఆవిడ చక్కగా నిలవబడింది. అబ్రహాము కుమార్తెగా మార్చబడింది. దేవుని ప్రియులరా, ఈ రోజున మనం దేవుని మందిరానికి దూరం అయిపోతే మనకి ఏ కార్యం జరగదు. మనం దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టగా ఆయన సన్నిధిలో నిత్యము కనపడుతుంటే తప్పక ఒక రోజున ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడి మాటలన్నీ బట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన వారిలో ఏ ఒక్కరు బలహీనులై ఉండక, ఒకవేళ వారు బలహీనులై ఉంటే సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని కలిగించమని, నీ కృప ఈ దినమంతా మాకు తోడై ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.